నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకాన్ని అనువాదం సంకలనం చేసింది మనమే. ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అంటే, సివిల్ తగాదాల వలన పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తే అది రద్దు చేయవచ్చా, రద్దుపరిచే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, యశ్వంత్ సి గోలే వర్సెస్ ప్రభు రాధా క్రినం 1985 కేసు ప్రకారంగా సివిల్ తగాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ వివాదం అనేది సివిల్ నేచర్తో సంబంధం కలిగి ఉంటే ఆ ఎఫ్ఐఆర్ అనేది ఎక్కువ కాలం నిలబడదు అనేది ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశము. ఆ ఎఫ్ఐఆర్లు రద్దు చేయబడతాయి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 528 ప్రకారంగా సివిల్ నేచర్తో కూడుకున్నటువంటి అంశాలను క్రిమినల్గా మార్చి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచవచ్చు, రద్దు చేసే హక్కుని, అధికారాన్ని కలిగి ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో విశదీకరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు 9392538226 నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని పొందవచ్చు.